హలో మావా, ఐఆర్సిటీసీ యాప్లో ట్రైన్ టికెట్లు బుక్ చేస్తున్నారా? అయితే మావా 3 ఏళ్ళ వరకు జైలు శిక్ష, 10,000 వరకు ఫైన్ పడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది మావా. అసలు ఏంది దీని కథ ఇప్పుడు చూద్దాం. ఐఆర్సిటీసీ వెబ్సైట్లో కానీ ఐఆర్సిటీసీ యాప్లో కానీ మనం వ్యక్తిగతంగా ఒక ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి మన కుటుంబ సభ్యులకి అంటే ఇంటి పేరు కలిగిన వ్యక్తులకు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని, ఫ్రెండ్స్కి బంధువులకి ఎవరైనా టికెట్లు బుక్ చేస్తే భారతీయ రైల్వే చట్టం 143 ప్రకారం 3 ఏళ్ళ వరకు జైలు శిక్ష, అదే 10,000 వరకు ఫైన్ పడే అవకాశం ఉందని ఈ న్యూస్ అయితే తెగ వైరల్ అవుతుంది. అసలు ఎందుకు ఈ ఐఆర్సిటీసీ యాప్ ఇంత సక్సెస్ అయిందనేది ఇప్పుడు చూద్దాం. రోజు దేశంలో కొన్ని వందలాది ట్రైన్లు ప్రయాణం సాగిస్తున్నాయి మావా. అదేవిధంగా కొన్ని వందలాది మంది ప్రజలు ఈ ఐఆర్సిటీసీ యాప్లో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకొని వాళ్ళ నిత్యావసరాలు అంటే వాళ్ళ డైలీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. మిగతా యాప్లతో పోల్చుకుంటే ఈ ఐఆర్సిటీసీ ఎందుకు ఇంత సక్సెస్ అయిందంటే 99% దీనిలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మనకి కన్ఫర్మేషను, వెయిటింగ్ లిస్టు ఇవన్నీ చాలా క్లారిటీగా ఉంటాయి మావా. ఆధార్ వెరిఫికేషన్ చేసుకున్న ఐడితో నెలకి 24 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆధార్ వెరిఫై కాని యొక్క ఐడితో నెలకి 12 టికెట్లు బుక్ చేసుకోవచ్చు అని మనకి ఐఆర్సిటీసీ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. సో పైన చెప్పినట్టు 3 ఏళ్ళు జైలు శిక్ష, ఆ 10,000 వరకు ఫైన్ అనేది సో ఇప్పటి వరకు ఐఆర్సిటీసీ నుంచి కానీ రైల్వే బోర్డు నుంచి కానీ ఎటువంటి సమాచారం అయితే లేదు. సో తొందరగా వాళ్ళు దీని మీద రెస్పాండ్ అయ్యి మనకు ఒక క్లారిఫికేషన్ ఇస్తారని వెయిట్ చేద్దాం.